ఇప్పుడు మీరు రాజాసింగ్ పేరు తీస్తున్నారు. రాజాసింగ్ను ఆదర్శంగా తీసుకొని సస్పెండ్ అయ్యి ఆయనను కూడా సస్పెండ్ చేసిండు, నిన్ను కూడా సస్పెండ్ చేసిండు. రాజీనామా ఆయన చేయలేదు, మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే నేను రాజాసింగ్ ఎందుకు ఆదర్శంగా చెప్తున్నాను అంటే, రాజాసింగ్ అనేట ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఆయన సస్పెండ్ అయినప్పుడు కూడా ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఆయన ఎట్టే ఉన్నాడు. కానీ నేను కొత్తగా వచ్చిన పార్టీలో ఆయన సుదీర్ఘంగా ఎన్నో దినాల నుంచి ఉన్నాడు. ఆయన గోరక్షక సమితి అని ఒక ఆర్గనైజేషన్ కూడా హిందూ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాయి. నేను కొత్తగా 1-2 సంవత్సరాల క్రితం పోయిన అందులోకి. ఇంకోటి నాకు ఆయన 30 సంవత్సరాల దానికి చరిత్ర ఉందో నాకు తెలియదు. కానీ నేనైతే దళిత దండోర ఉద్యమం, మాదిగ ఉద్యమం 30 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను. మరి నన్ను ఎట్లా చూసుకోవాలి? కంటికి రెప్పలేక చూసుకోవాలిగా. నన్ను భారతీయ జనతా పార్టీ కృష్ణమాదిగను చూసుకున్నట్టు కాదు, సతీష్ మాదిగను చూసుకోవాలి కదా. నేను ఉద్యమం అందులో ఆ పార్టీలో ఉన్నాను. నేను నాకు కృష్ణమాదిగ భుజం మీద కాషాయ కండువ లేదు, నల్ల కండువ ఉంది. కానీ సతీష్ మాదిగ భుజం మీద కాషాయ కండువ ఉంది. అంటే నన్ను ఎంత గొప్పగా చూసుకోవాలి ఆ పార్టీలో. సో అంటే ఇప్పటికైతే పార్టీకి రాజీనామా చేసేటు నన్ను అడగకుండా నన్ను సస్పెండ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిరు. ఇంక నేను ఇంకా సంజయ్ అని చెప్పాను. ఇక సంజయ్ లేదు, ఇంజయ్ లేదు, చల్ నేను రాజీనామా చేసి పడేస్తున్నాను, రామ్ మీకు అని చెప్పేసి రాజీనామా. మరి పార్టీ మంచిదే అంటాను, మరి ఆ పార్టీకి రాజీనామా చేసినావు, మరి ఏ పార్టీలో కొనసాగాలనుకుంటున్నాను? నేను కూడా మొత్తాన్ని కూడా నేను అన్నింటినీ కూడా చూసిన. నేను ప్రశాంతంగా ఖచ్చితంగా రాజ్యాధికారమైన లక్ష్యంగా ఉన్నాను కనుక నేను ఇప్పుడు బయటకు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటాను. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఇంకోటి మా మిత్రుడు ముఖ్యమంత్రి అయ్యింది రేవంత్ రెడ్డి, ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ పోవాలనుకున్నా ప్రజలు నిర్ణయిస్తారు. ఆ నియోజకవర్గ నార్కన్ పార్లమెంట్లో ఉన్న ప్రజలు నిర్ణయిస్తారనా నువ్వే ఉండి సేవ చేయమంటావా లేకపోతే ఎక్కడ పోతావని ప్రజలు నిర్ణయిస్తారు. నాకు 30 ఏళ్ళ ఎప్పటి తిరిగిన ఉన్నారు. వాళ్ళు ఏ నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం. మీరు తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రితోటి కలిసి పనిచేసిన సందర్భం అయితే ఉంది. ఆయన తెలుగుదేశం నుంచి బయటికి రావడంతో మీరు కూడా కాంగ్రెస్లో చేరడం కూడా జరిగింది. మరి ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది? మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా. అయితే నేను బీజేపీలో పోవాల్సిన కారణం ఏమిటంటే, అందులో నిన్ను నమ్మినంతగా రేవంత్ రెడ్డి ఎవరిని నమ్మలేవు ఆ రోజుల్లో. నేనేమంటున్నానన్నా, నేను వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి నాకున్న సాన్నిధ్యం 22 సంవత్సరాలు. అంటే నేను టీఆర్ఎస్లో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన పాలమూరు ప్రజాగర్జన అనే పేరు టీఆర్ఎస్లో జాయిన్ అయిన కాలం నుంచి 2003లో జాయిన్ అయినాయి. 2004 ఎలక్షన్స్, నెల్లూరు ఎలక్షన్స్ జరిగిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రతి రాజకీయ అడుగులో అభివృద్ధిలో సతీష్ మాదిగ పాత్ర ఉంది. జెడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్సీ కంటిన్యూషన్ లో ఉన్నాను. ఎప్పటికీ వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుగా ఉన్నా. మరి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? నేను విడిపోలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు పోవాల్సి వచ్చింది? నేను ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, అచ్చంపేట నియోజకవర్గంలో అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ డాక్టర్ వంశీకృష్ణ గారని కంటిన్యూగా ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి 2004లో ఎమ్మెల్యే గెలిచి 2009లో ఓడిపోయింది. ఆ నుంచి కంటిన్యూగా ఓడిపోతుంది కనుక ఆడ కాంగ్రెస్ పార్టీ తన బలంగా ఉన్నది, అక్కడ మాదిగ సామాజిక వర్గం కూడా బలంగా ఉన్నది కనుక గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న వారే చాలా మంది ఆడ మాదిగని గెలిచింది కనుక నాకు అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో నేను ఆడ పోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆడ పోయి పనిచేసుకుంటూ పనిచేయడానికి. అక్కడ ఏమైందంటే ఆయనకు నాకు ఘర్షణ, ఎవరికి రేవంత్ రెడ్డి అన్న అక్కడ వంశీకృష్ణ గారికి నాకు గొడవ. ఆ గొడవ ఏమైందంటే రేవంత్ రెడ్డిని నెత్తికి చుట్టుకుంది. ఎందుకంటే నీకు రేవంత్ రెడ్డికి అతి దగ్గర సన్నిహితులు ఉన్నా కనుక ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, పిసిసి ప్రెసిడెంట్ కావాలని నడుస్తున్న ఈ సమయంలో రేవంత్ రెడ్డికి నేను కొత్త నెత్తినప్పి అయ్యే పరిస్థితి ఏర్పడ్డాడు. ఆయన సొంత నియోజకవర్గం అచ్చంపేట కూడా రేవంత్ రెడ్డి గారు. అయితే ఆ సమయంలో నేను ఆలోచన చేసిన, ఆయన కూడా అన్నాడు సతీష్ ఏంది నాకు కొంత ప్రాబ్లం అవుతుంది అట్లా ఇట్లా అని కూడా అన్నాడు. నేను కూడా అక్కడ ఓడిపోతుంది, ఒక ఆస్పిరెంట్ పోయి ఇస్తే ఏంటి లేకపోతే లేదు అడుగుతున్న టికెట్ అని నేను మాట చేయలేను. అక్కడ స్థానికంగా ఉన్నాడు అతను,
పార్టీని నమ్ముకొని ఉన్నాడు జిల్లా అధ్యక్షుడు కనుక నేను అటువైపు ఆలోచించిన ఒకవేళ ఆయన ఓడిపోతాడని నమ్మకం ఉంటే అలా భార్యకన్నా టికెట్ ఇస్తాం కానీ వేరే వ్యక్తికి ఇవ్వడానికి ఆస్కారం లేదు సార్ ఇంట్లో అని ఉన్న కొత్తలు కొట్టినట్టు చెప్పిన నేను కూడా అన్నా నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నిలబడాలి. నేను అక్కడ నా సొంతంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టాను ప్రజలు కాంగ్రెస్ పార్టీ కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నిలబడాలన్న దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీలోకి నేను వెళ్ళడం జరిగింది. నాకు వాళ్ళు నన్ను ఆదరించారు, నాకు టికెట్ కూడా ఇచ్చారు. అంతదాకా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇప్పుడు కష్టాలు సృష్టించారు. కష్టాలు సృష్టించి నా ఉనికినే లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు కనుక నాకు చాలు. అంటే ఇప్పుడు బ్యాక్ టు పెవిలియన్ రేవంత్ రెడ్డి పెవిలియన్లోకి వెళ్ళే అవకాశం ఉందా? నేను చెప్పలేను ఆ విషయాన్ని. నేను నిజానికి చెప్తున్నాను, రేవంత్ రెడ్డికి రక్షకుడిగా మాత్రం నేను వెళ్తాను. నేను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నా లేకున్నా సరే కానీ రేవంత్ రెడ్డికి ఓ కాపలాదారుడిగా నేను ప్రయాణం చేస్తాను. ఎందుకొరకు అంటే మొదటి నుంచి కూడా ఆయన ఎవరేమన్నా కూడా నేను సహించలేదు. ఆ రోజు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బాలకసుమల విషయంలో కానీ గోలా బాలరాజు విషయంలో కానీ ఇంకెవరైనా సరే రేవంత్ రెడ్డిని కించపరిచినట్టు మాట్లాడినా నేను ఒంటికాలు మీద లేచిన నేను ఇప్పటికి కూడా అట్లే చేస్తాను. ఇప్పటి వరకు ఆయన మనస్తత్వం తెలిసిన వ్యక్తిని, ఆయన చాలా మంచి గుణం కలిగిన వ్యక్తి కనుక నేను అది నాకు ఆకర్షణ ఉన్నది. ఆ రాముడికి హనుమంతుడు ఎట్ట భక్తుడు ఉంటాడో ఈ రేవంత్ రెడ్డికి సతీష్ మాదిగా ఆ రకంగా. ఓకే, అంటే ఆయన ముఖ్యమంత్రి అయినాక తర్వాత ఒక్కసారి కలిసి విజిట్ చేయడానికైనా వెళ్ళారు? నేను మొన్ననే రీసెంట్గా వారం 10 రోజుల కిందట సెక్రటేరియట్ పోయి అది ఆయనకు తెలియదు. అంటే నేను ఆయనను కలవడానికి వెళ్తున్న విషయం అతనికి తెలియదు. అక్కడ నాకు తెలిసిన వీళ్ళ వ్యక్తులు ఉంటే నేను వస్తున్నాను సార్ని కలవనికి అని చెప్తే సరే అని చెప్పేసి రాసుకుంటారు పిలిచి ఉన్నాను. పోయినా వినమ్రంగా నమస్కారం పెట్టి మీరు మంచిగా ఉండాలని చెప్పేసి